హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మొన్న ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. ఈషా ఫార్మ్స్ మందమరి దగ్గర ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళామన్నమాట. మందమరి టోల్ గేట్ దగ్గర ఉంటుందన్నమాట. చాలా బాగుంది రిసార్ట్. మన దగ్గరలో ఎంత మంచిగా ఉందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బర్త్డే పార్టీ నైట్ అనమాట. సో నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. నైట్ పార్టీస్కి అయితే సూపర్ అని చెప్పాలి. సో ఇంకా మాకు అన్నయ్య అయితే మస్తు ఎంజాయ్ చేసిండు అసలుకి. కళ వాళ్ళు కూడా వచ్చిరనమాట. సో బెన్సీ వచ్చిండు. సో బెన్సీతో మస్తు టైం స్పెండ్ చేసిండు. సో అక్కడ మస్తు ఓపెన్ స్పేస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. సో స్విమ్మింగ్ పూల్లో ఎక్కడ పడతారు అని చెప్పేసి ఇవన్నీ ఫుల్ ప్రొటెక్ట్ చేసినాం మేమందరం కూడా. సో చాలా అంటే చాలా బాగుంది. థీమ్ బేస్ లైక్ బృందావన్ రిసార్ట్ లెక్క ఉంది, కానీ బృందావన్ రిసార్ట్లో గేమ్స్ అవన్నీ ఉంటాయి, ఇక్కడ ఓన్లీ స్విమ్మింగ్ పూల్ అట్లా ఉన్నది. ఫొటోస్ దిగడానికి మాత్రం చాలా అంటే చాలా మంచి ప్లేస్. ఫోటోషూట్స్కైనా బర్త్డే షూట్స్కైనా సూపర్ ప్లేస్ అనమాట. సో సంపత్ వాళ్ళ ఫ్యామిలీ, మేము ఇంకా కళ వాళ్ళ ఫ్యామిలీ, శివన్న వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వచ్చినామన్నమాట. సో ఇంకా సంపత్ కన్నయ్యని చూసి చూడండి, వాడు ఎగ్జైట్మెంట్ చూడండి ఎట్లా ఉరికొస్తున్నాడో. కన్నయ్యని చూసి కన్నయ్య ఇద్దరు కలిసి ఉరికొస్తున్నారు. ఎత్తుకొని ఇవ్వట్లే అన్నట్టు. ఇప్పుడు కన్నయ్య ఆడుకునే స్టేజ్ కదా, ఎవరైనా ఎత్తుకుంటే గట్టిగా కొరుకుతున్నాడు, గోర్లతో కొరికిస్తుండనమాట. గోలు మొత్తం రక్కేస్తున్నాడు. సో నేను అదే చెప్తున్నా, ఎత్తుకోకు అని, దించు దించు అని. సో మొత్తం రిసార్ట్ మొత్తం మస్తు తిరుగుడు అన్నట్టు. రమ్య అయితే చూసుకుంటేనే మురిసిపోతుంది. కన్నీ కన్నీ అన్న కొద్దీ అనుకుంటే చూస్తున్నాడు అన్నట్టు. సో అక్కడ తన బేబీది ప్రీ ప్రీ బర్త్డే సాంగ్ ఉందన్నమాట. సో బర్త్డే షూట్ సాంగ్. సో మధ్య మధ్యలో వెళ్ళి ఆ సాంగ్ చూస్తున్నాడు. చెల్లే చెల్లే కానీ చెల్లేది అంటే చూపిస్తుండనమాట. సో ఇక్కడ మేమందరం కూడా కూర్చున్నాము. సో బర్త్డే ఫంక్షన్ ఇంకా స్టార్ట్ కాలే అనమాట. సో అందుకే అందరూ ఫోన్స్లో బిజీగా ఉన్నారు. సో ఇంకా బర్త్డే డెకరేషన్ మాత్రం చాలా మంచిగా చేసిరనమాట. బెలూన్స్ తోటి సూపర్ ఎంజాయ్ చేసిండు కన్నయ్య అయితే బర్త్డే రోజు. చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు అనుకోకుండా వెళ్ళామన్నమాట, సడన్గా వచ్చింది పిలుపు. సో ఇంకా అందరం కలుస్తామనేసి, కేవలం అందరం కలవాలి బాగా రోజులు అయిందని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో బెన్సీ అయితే కన్నయ్యతో మస్తు టైం స్పెండ్ చేసిండు. కన్నయ్య కూడా బెన్సీతో మస్తు టైం స్పెండ్ చేసిండు అనమాట. అన్న 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 అని పిలవడం అన్నమాట బెన్సీని. ఫస్ట్ టైం చూస్తున్నాడు, కానీ భలే కలిసిపోతాడు అన్నట్టు కన్నయ్య ఎవ్వతోనే కూడా. మంచి ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఇక్కడ అన్ని లైట్స్ ఉన్నాయి కదా, సో లైట్స్లో చూసుకుంటూ ఆడుకుంటున్నాడు అనమాట. హాయ్ చెప్పే కన్నయ్య అంటే హాయ్ చెప్తాడు చూడండి, ఎట్లే చెప్తాడు చూడండి. బెంచి ముట్టుకుని హాయ్ చెప్పే కన్నయ్య అంటే హాయ్ అంటూ, అన్న నువ్వు కూడా చెప్పు హాయ్ అట, అట్లా చూపిస్తున్నాడు అనమాట. హాయ్ చెప్పు అని చెప్తున్నాడు అన్నట్టు బెంచిది. చూడండి ఎట్లా చేస్తుండే. ఇక్కడ రమ్య ఇంకా కళ అన్ని జోక్స్గా ఏదో ముచ్చట పెట్టుకుంటారు అనమాట. నేను మంచిగా అందరినీ క్యాప్చర్ చేసిన. శివన్ని ఎత్తుకున్న అస్సలు ఉన్నట్లే అనమాట, దిగడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ ఉయ్యాలు ఉందన్నమాట. ఉయ్యాలో మాత్రం మస్తు ఎంజాయ్ చేసిండు కన్నయ్య. సో ఇంకా వాళ్ళకి వెల్కమింగ్ చెప్తారు అనమాట బర్త్డే గర్ల్కి. సో వెల్కమింగ్ మాత్రం చాలా బాగుంది. సో ఎట్లా వెల్కమింగ్ చేసింది అనేసి నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. సో చూసేయండి. ఓకేనా, బాయ్ బాయ్.